మనం క్రైస్తవులుగా మనం ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నాం. ఏ దేవుని ఆరాధించినా వారు వాళ్ళ దేవుని పేరును వారు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవులు మాత్రం నేను దేవుని నమ్ముకున్నాను అని, నేను చర్చికి వెళ్తున్నాను అని, ఇక నేను దేవుడితో సహవాసం చేసే వ్యక్తిని అని నేను క్రైస్తవుని ధైర్యంగా చెప్పుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకు అంటే ఒకవేళ నేను క్రైస్తవుని చెప్పుకోవడం వల్ల ఏలోక సంబంధం ఆశీర్వాదం కోల్పోతానేమో అని భయపడతా ఉన్నారు. ధైర్యం చెప్తా ఉంది తిరిగి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు అని. ఎందుకు ఎవరు పిరికివారు అంటే దేవుని కొరకు మనము ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నాం. ఈ క్రైస్తవుని అని చెప్పడం వల్ల హలోక సంబంధమైనవి ఏవైనా నాకు రాకుండా పోతాయేమో అని చెప్పి భయపడబోతా ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని రాజ్యానికి మనం వారసులుగా ఉండాలి అంటే దేవుని మనం ధైర్యంగా ఒప్పుకునే వారమై ఉండాలి. అంతేకాదు మోషే అంటున్నాడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకిన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని దేవుని కొరకు నిందనైన పర్లేదనుకుని బయటకు వస్తే దేవుడు మోషేని ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు నడిపించడానికి నాయకుడిగా చేశాడు. కాబట్టి ఈ రోజు క్రీస్తు కొరకు నిలబడగలిగితే జీవం కలిగిన దేవుని ఆరాధించగలుగుతున్నాం. మనం దేవునామను ఒప్పుకోకపోవడం వల్ల చాలా కోల్పోతున్నాం. కాబట్టి జీవం కలిగిన దేవునామను ఒప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడద్దు, ధైర్యవంతులుగా ఉందాం. ఇప్పటివరకు నీవు అలా ఉంటే ఇప్పుడేమో జీవం కలిగిన దేవుని నామాన్ని ఒప్పుకోవడం ఏమాత్రం భయపడక సిగ్గుపడక ఆయన కొరకు నిలబడదాం. ప్రతి ఒక్కరి ఎదుట మనము యేసు ప్రభుని యొక్క బిడ్డలమని క్రైస్తవులమని ఒప్పుకుందాం.